అందరికీ నమస్కారం। ఈ రోజు చిత్తూరు జిల్లాలో మన కలెక్టర్ ఆఫీసులో మన సర్దార్ లచ్చన్న గౌడ్ గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది। ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో ఈ రోజు ఆయన విగ్రహం పెట్టి అందరూ ఈ రోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు। అలాగనే మా చిత్తూరులో కూడా మేము భారీగా ఎత్తున కని విని రీతిలో ఈ రోజు ఆయన సన్మానం చేసి ఆయన జయంతి జరుపుకున్నాము। ఆయన ఆదేశాల మేరకు మా గౌడు పిల్లలు కూడా అదే టైప్ అదే బతికి అదే చదివి అదే ప్రతి ఒక్క పిల్లోడు కూడా ఆదర్శంగా తీసుకొని గౌటు లచ్చన్నగా పేరు తేవాలనేసి మేము ఎంతో కోరుకుంటాము। అలాగే మాకు కల్లు గీత కార్మికులకు అందరూ ఏకైక దాటిలో నడిపించి మరి పోరాటం చేసి ఆయన ఒక దారిలో నిలిపిన ఘనత మన సర్దార్ లచ్చన్న గారికి ఉండదు। అలాగే ప్రభుత్వం కూడా మా గౌడు కులస్తులకి ఇన్ని రోజులు గీత కులాల పైన ఆధారపడి ఉన్నారు, దాంట్లో ఏమి రాదు ఏమి జరగదనేసి దానికోసం కష్టపడి అందరూ ఈ కుల వృత్తిని వదులుకుంటా ఉంటే మా చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి బ్రాందీ షాపుల్లో 10% రిజర్వేషన్ కల్పించి మాకు 50% రెంటాలు కూడా తక్కువ చేసి ఇచ్చినారు। మన ఆంధ్రప్రదేశ్ లోనే మన చిత్తూరు జిల్లాలో 99% గౌళ్ళకి దక్కేనట్ల చేసిన ఘనత మా జిల్లా వాసులకే ఉంది। అదే మిగతా జిల్లాలో అగ్ర కులస్తులు దాన్ని మా కులస్తులు వాడుకొని లబ్ధిని వాళ్ళు యూజ్ చేసుకుంటా ఉన్నారు। దానికి గాను మా చిత్తూరు జిల్లా తరఫున మేము విజయవాడకి లాస్ట్ వీక్ పోయి కమిషనర్ గారు కలిసి సార్ ఇది న్యాయం కాదు మా కులస్తులకే దక్కాలని ఎన్నో విషయాలు చెప్పేసి వచ్చినాము। ఆయన కూడా మా మాటలు మన్నించి మీకు న్యాయం చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మేము ఇచ్చిన ఏవైతే ఒక సలహాలు ఇచ్చినామో దాన్ని తీసుకొని వెళ్తామనేసి హామీ ఇచ్చినారు। అది ఖచ్చితంగా జరుపుతారనేసి మాకు నమ్మకం ఉండదు। జై గౌడ, జై లచ్చన్న। జ్యోతి గీత కార్మికుల ఆరాధ్య దైవం కీర్తిశేషులు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి 117వ జయంతి కార్యక్రమం ఈరోజు చిత్తూరు జిల్లా ఈడి గౌడ సంఘం కృష్ణమూర్తి గౌడ్ ఆధ్వర్యంలో, అలాగే ప్రధాన కార్యదర్శి గోపి గౌడ్ ఆధ్వర్యంలో, అలాగే బొత్స నాగరాజు గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది। గౌతు లచ్చన్న యొక్క ఆశయాల కోసం మేమందరం కూడా జిల్లా వాసులందరూ కూడా ఆయన ఆశయాలను వెలుగులోకి తెచ్చి సర్దార్ గౌతు లచ్చన్న యొక్క ఈ సేవలను కూడా మేము వెలుగులోకి తెస్తామని, ఆయన అనేక రకాలుగా బలహీన వర్గాలకు బీసీ కులాలకు ఎంతో న్యాయం చేశాడు కాబట్టి అందువల్లనే ఈరోజు బీసీలందరూ కూడా సగౌరవంగా తలెత్తుకుని తిరుగుతున్నారు। ఆయన బీసీ కులాలను 4 ఏబిసిడులుగా నిర్వహించి బీసీలను కూడా వాళ్ళకు రిజర్వేషన్ కల్పించిన ఘనత మన సర్దార్ గౌతు లచ్చన్నకే। అదేవిధంగా మత్స్యకారుల కోసం పోరాడి మత్స్యకారుల అభివృద్ధి కోసం ఎంతో సేవ చేశాడు। అదేవిధంగా గీత కార్మికుల యొక్క సొసైటీలను ఏర్పాటు చేసి గీత కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం అందించే విధానం కూడా దీంట్లో ఉంది కాబట్టి సర్దార్ గౌతు లచ్చన్న యొక్క ఆశయాలను కూడా మేము దృఢంగా కాపాడుతాం కూడా ఈ సభను తెలియజేస్తున్నాము। జై గౌడ, జై గౌడ।